కానీ ఇదే జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో బీసీలకి చాలా తక్కువ సీట్లు కేటాయించడం జరిగింది. దానిపైన మీరు గల్లమెత్తలేదు మరి. అప్పుడు మేము మద్దతు ఇవ్వలేదు కదా. ఎందుకు మొన్న బీసీ గర్జన సభలో కూడా పార్టిసిపేట్ చేసి వచ్చారు ఎలక్షన్స్? అవును, అప్పుడు మేము మద్దతు ఇవ్వలేదు గత ఎన్నికల్లో. నేను అప్పుడు ఆ ఎన్నికల్లో టీడీపీకే మద్దతు ఇచ్చాను, చట్టసభలో రిజర్వేషన్ పెడతామని, బీసీసీఎం అని. మొన్నటి ఎన్నికల్లో ఆయన ఏం చెప్పాడు, అందరికంటే నేను బీసీలకు ఎక్కిస్తాను. 42 టికెట్లు ఇచ్చాడు, టీడీపీ 30 ఇచ్చింది. 7 పార్లమెంట్ ఇచ్చింది, టీడీపీ 4 ఇచ్చింది. మరి అన్ని పార్టీల కంటే ఎక్కువ టికెట్లు ఇచ్చింది కదా. ఆ పరిస్థితుల్లో ఆయనకి అధికారంలో లేకున్నా ప్రతిపక్షంలో కూడా అన్ని టికెట్లు ఇస్తే మనం దాన్ని సపోర్ట్ చేయాలన్నా లేదా? ఉన్నోళ్ళ దానిలో ఎవరు బాగా చేశారు? మహారాజ్యం వచ్చినప్పుడు ఇంకెక్కువ వస్తాయి, 90 సీట్లు వస్తాయి. యాక్చువల్గా 90 రావాలి, కానీ 45 దాకా ఇచ్చాడు ఆయన. మరి అది చాలా హర్షించదగ్గ పరిణామం కాబట్టి మద్దతు ఇచ్చాం. ఇష్యూ బేస్డ్గా మద్దతు ఇస్తున్నాం. ఎవరికి వ్యక్తిగత లావాదేవీలు, స్వార్థ ప్రయోజనాలు లేవు. మా సంఘాల నాయకులకు పచ్చకామాలు ఎక్కువ, వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు జాతి ప్రయోజనాలు ముఖ్యం. ఈ చిన్న చిన్న ఉడతలు అవి ఇవి ముఖ్యం కాదు. తప్పనిసరి నా జాతికి ఇప్పుడు నాకున్న టార్గెట్ ఒకటే లక్ష్యం, చట్ట సభల్లో రిజర్వేషన్లు పెడతామని ఎవరంటే వాళ్ళకు మద్దతు ఇస్తాం. చట్ట సభల్లో రిజర్వేషన్లు పెట్టడానికి ఎవరు ముందుకు వస్తే వాళ్ళని భుజాన్ని ఎత్తుకుంటాం. అందులో ఆయన బీసీయా, ఎస్సా, ఎస్టీ, ఓసీ అని చూడండి నేను. ఎందుకంటే అది జంతువు వస్తే కూడా ఎత్తుకుంటాం. మా హక్కది. ఈ 70 ఏండ్లు బీసీలను ఓట్లేసే యంత్రాలుగా చూశారు, జెండాలు మోసే కార్యకర్తలుగా చూశారు. రిజర్వేషన్లు బీసీలకు చట్టసభలో పెట్టవలసిన అవసరాన్ని ప్రజలు గుర్తించవలసిన అవసరం ఉంది. బీసీలకు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు ఉన్నాయి, రాజకీయ రిజర్వేషన్లు ఎందుకు పెట్టారు? రెండవది ఎస్సీ ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నాయి, మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. బీసీలకు ఎందుకు పెట్టారు? బీసీల రాజకీయ ప్రాతినిధ్యం చూస్తే ఎంత ఉంది? చాలా తక్కువ ఉంది. ఈ 71 ఏళ్ల స్వతంత్రం మొత్తం చరిత్ర అంతా పార్లమెంట్ ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం లెక్కలు తీస్తే బీసీల ప్రాతినిధ్యం ఇంతవరకు ఎంత ఉంది రాజకీయంగా అంటే, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అన్నీ తీస్తే 14% ప్రాతినిధ్యం లేదు. ఉద్యోగాలలో 9% ప్రాతినిధ్యం లేదు. పరిశ్రమలు, కంపెనీలు, కార్పొరేట్ సంస్థలు 1% ప్రాతినిధ్యం లేదు. న్యాయ వ్యవస్థ, హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలలో 3% ప్రాతినిధ్యం లేదు. 71 ఏళ్ల స్వతంత్రం తర్వాత 52% జనాభా కలిగినటువంటి బీసీలకు ఇంత తక్కువ ప్రాతినిధ్యం ఉంటే ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? బీసీలు ఈ దేశంలో 2600 కులాలు ఉన్నాయి. 2532 కులాలు ఇంతవరకు పార్లమెంట్లో అడుగుపెట్టలేదు. రెండవది, దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 16 రాష్ట్రాల నుంచి ఇంతవరకు ఒక ఎంపీ పార్లమెంట్లో అడుగుపెట్టలేదు. అంటే ఇది ఎట్లా ప్రజాస్వామ్యం అవుతుంది? ఇదేమి ప్రజాస్వామ్యం? ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో నల్లజాతి వాడైన ఒబామా ఆ దేశ అధ్యక్షుడయ్యాడు. ఆఫ్రికాలో నెల్సన్ మండేలా అయ్యాడు. ప్రపంచంలో ఏ దేశ చరిత్ర తీసుకున్నా పీడిత కులాలు, పీడిత వర్గాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా రాజ్యాధికారంకి వచ్చారు. రాజ్యాధికారం ఎప్పుడైతే పీడిత కులాలకు వస్తుందో అప్పుడే పీడిత కులాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆకలి కొన్నవానికి ఆకలి విలువ తెలుస్తుంది, గుడిసెల వండేవానికి ఆ బాధలు, కష్టాలు తెలుస్తాయి. ఎయిర్ కండిషన్ బంగ్లా నుంచి ఎయిర్ కండిషన్ పార్లమెంట్కి పోయటానికి ఈ దేశ ప్రజల కష్టాలు ఎట్లా తెలుస్తాయి? వడ్లకు, బియ్యానికి తేడా తెలియనటువంటి సంపన్న వర్గాలకు ఈ దేశంలో పేదరికం నిర్మూలించే పథకాల గురించి ఎట్లా ఆలోచన వస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అందుకే పేదవాని కష్టాలు పేదవానికి తెలుస్తాయి కాబట్టి పేదవాని గొంతు పార్లమెంట్లో వినిపించాలి. పేదవాని హక్కుల కోసం పేదవాడు పార్లమెంట్లో కొట్లాడే రోజు రావాలి. అందుకోసం ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఇక్కడ కులాలు ఉన్నాయి, ప్రపంచ దేశాల్లో వర్గాలు ఉన్నాయి. ఆ వర్గాలు ఎప్పుడైతే పేద వర్గాలకు అధికారం వచ్చిందో అప్పుడే ఆ దేశం లోపల శీఘ్రగతిన అభివృద్ధి, ప్రగతి జరిగినటువంటి ప్రపంచ చరిత్ర చూశాం. దోపిడీ, పీడన, వివచ్చత, ఆకలి, అజ్ఞానము, అణచివేత, అవమానం ఉన్నటువంటి ఈ దేశం లోపల పీడిత కులాలకు రాజ్యాధికారం వచ్చినప్పుడు మాత్రమే ఈ కులాలు సమగ్ర మౌలిక అభివృద్ధి చెందుతాయి. అప్పుడు మాత్రమే అన్ని రంగాల్లో పురోగతి జరుగుతుంది. అంతవరకు ఈ దేశంలో పురోగతి జరగదు. ఈ దేశం అగ్రదేశం కావాలని బీజేపీ అంటుంది, ప్రతి ఒక్క పార్టీ అంటుంది.
ఎప్పుడైతుంది ఈ దేశంలోని 70 కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి ఎందులో వాటా ఇవ్వకుంటే అది ఈ దేశం ఎట్లా అభివృద్ధి అగ్రదేశం ఎట్లా అవుతుందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. రెండవది, ఈ దేశంలో ఉన్న అగ్రకులాలను కూడా దీన్ని పాజిటివ్గా అర్థం చేసుకోవాలి. అన్నదమ్ముల పంచాయతీ. ఇప్పుడు ఒక తల్లికి 4 కొడుకులు ఉంటారు. పెద్ద కొడుకు పెద్దగా ఉండి అధికారం చెలాయించి చిన్నోళ్ళు పనికిమాలి వాళ్ళు అని చెప్పి బలహీనంగా ఉంటారు, డల్లుగా ఉంటారు. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి 4కి సమానం వస్తారా, లేక పెద్ద కొడుకు బలంగా ఉన్నాడు, ఎక్సర్సైజ్ చేసిండు, వానికి ఎక్కువ, వీడు బక్కగా ఉన్నాడు, వీనికి తక్కువ అంటారా? కాబట్టి ఎప్పుడే కానీ ఈ వ్యవస్థలో అందరికీ సమానంగా పంచేటటువంటి వ్యవస్థ కావాలి. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి ఐ డ్రీమ్స్కి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.